గత ఎన్నికల్లో భారీ హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 5 నెలలు దాటింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లు లేకుండానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది. అయితే పెన్షన్లను లబ్ధిదారుల సంఖ్య ప్రతి నెలకు తగ్గిపోతూ వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన వారికన్నా తక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్ల విషయంలో ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. జగన్ ప్రభుత్వంలో మే నెలలో పెన్షన్ల పంపిణీ 65,49,864కి పంపిణీ చేయగా, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 64,14,174 మందికి పెన్షన్ అందజేశారు. అయితే డిసెంబర్ నెలకు వచ్చేసరికి ఈ సంఖ్య 63,92,702 మందికి చేరింది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల వరకు అర్హత లేని వారు ఉన్నారని కూటమి ప్రభుత్వం చెబుతోంది. పెన్షన్లను 1,000 రూపాయలు పెంచారని ఆనందపడేలోపే లక్షల సంఖ్యలో పెన్షన్లను తొలగించి లెక్కలను సరిచేసుకుంటోందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లు పెన్షన్లు ఇచ్చారని సాకులు చూపించి లబ్ధిదారులను తగ్గిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల మంజూరుకు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పెన్షన్ల విషయంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలైతే వినిపిస్తున్నాయి.